హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఎప్పుడు కూడాను అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అనేవారండి. టీడీపీ పార్టీ కానీ మిగిలిన పార్టీలు కానీ, బాధుడే బాధుడు. ఈ మాట బాగా ఎక్కువగా వాడారు వాస్తవంగా అయితే కనుక. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉంది టీడీపీ. కాబట్టి బాధుడే బాధుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతున్న బిల్లులు, నిత్యావసర ధరలు ఇవన్నిటి మీద కూడా బాధుడే బాధుడు బాధుడే బాధుడు అనే కార్యక్రమం అయితే కనుక బాగా వైరల్ అయింది. ఆ కార్యక్రమం బాగా ఎక్కువగా చేసేవారు. అదే మాటని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ పార్టీ ఇప్పుడు ఏం చెప్తుందంటే కనుక బాధుడే బాధుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కొత్తగా ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఏంటంటే కనుక బిల్లులపై బాధుడు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంతో కరెంటు బిల్లులపై బాధుడు మొదలెట్టేశారని చెప్పేసి ఓ మాట అయితే కనుక తీసుకొచ్చింది. నిజంగా వాస్తవం ఏంటనేది మనం ఆలోచించి ఈ విషయం గురించి మాట్లాడాలని మీ ముందు రావడం జరిగింది. మర్చిపోద్దు, వీడియోలోకి వెళ్ళే ముందు మనతో రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ నాకు మోటివేషన్ ఉంటుంది. ఫస్ట్ ఒక లైక్ అయితే చేయండి. తర్వాత కొత్త వాళ్ళు అయితే పక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఉపయోగపడే వీడియోలు అయితేనే మీ ముందుకు వస్తాయి. తర్వాత వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మాట్లాడింది నిజమా అబద్ధం అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిల్లులపై, కరెంటు బిల్లులపై బాధుడు ఇక నుంచి మీకు ఉంటుందా అన్నట్టుగా అనమాట. ఏంటంటే కనుక సాధారణంగా ఇప్పుడు వరకు వాడుకున్న బిల్లుకే మనం బిల్లులు కట్టడం జరిగేది. కానీ వాడుకున్న బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంట్రా ఇది ఎక్కడ కొత్త విడ్డూరం అని అనుకున్నారు. కానీ చూద్దాం ఏంటనేది వివరాల్లోకి వెళ్దాం. ఏంటంటే ఇప్పుడు వరకు మనం కరెంట్ బిల్లు ఎలా కట్టేవాళ్ళం అంటే ఏ ఫోన్పే ద్వారానో, ఏ గూగుల్ పే ద్వారానో, దారి పేరుతో ఈ సేవలోనో, మీ సేవలోనో, ఆ సేవలోనో, ఈ సేవలోనో ఎక్కడ పడితే అక్కడ కరెంట్ బిల్లులు కట్టేసేవాళ్ళం. ఎలా పడితే అలా కట్టేసేవాళ్ళం. ప్రాబ్లమే లేదు. ఎందుకంటే కొన్ని దానివల్ల మంచి ఉంది వాస్తవంగా అయితే కనుక. నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాను, ఫోన్పేలో కరెంట్ బిల్ కట్టేవాడిని. నాకు ఫోన్పేలో కరెంట్ బిల్ కట్టినప్పుడు కరెంట్ బిల్లు తీయకముందే కరెంట్ బిల్ తీసిన తర్వాత నాకు ఒక రిమైండర్ ఒకటి వచ్చేది. ఏంటంటే ఆల్రెడీ కరెంట్ బిల్ తీసారు అబ్బాయి, నువ్వు కరెంట్ బిల్ కట్టాలి, వచ్చింది ఎంత అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో దాన్ని చూసి నేను ఎలా అంటే కట్ట కదని తక్కువని కొట్టేవాడిని. నాలాగానే యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని కోట్ల మంది చాలా మంది అలాగే కడతారు. ఇప్పుడు కరెంట్ ఆఫీసులకు వెళ్ళి కట్టి వెసులుబాటు కానీ అంత ఖాళీ కానీ తీరిక కానీ ఎవరికీ లేదు వాస్తవం మాట్లాడాలంటే కనుక. ఎందుకంటే అది ఒక చాలా లైన్ ఉంటుంది. ఆ బాటిల్ తీరిన లైన్లో మనం వెళ్ళి నిలబడి కట్టాలంటే కనుక ఖాళీ ఇంటికి కూర్చున్నాడు ఎవడో తప్ప. మ్యాక్సిమం 10 పాటలు ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళి ఆఫీసులకి వెళ్ళి కరెంట్ ఆఫీసులకి వెళ్ళి కట్టే పరిస్థితులు అయితే కానీ ఎవరో లేరు కూడాను. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఫోన్పేలు, గూగుల్ పేలు చేతుల్లో ఇవన్నీ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళకుండానే టక్కమని నొక్కేయడం కట్టేయడం సరిపోతుంది. కానీ ఇక మీదట అలా కుదరదు. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఈ జులై 1 తారీఖు వచ్చిందో కొన్ని కొత్త నిబంధనలు అయితే కనుక అమలు కాబోతున్నాయండి. కాబట్టి అవేంటంటే కనుక ఏదైతే థర్డ్ పార్టీ యాప్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించడానికి కుదరదు అని కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. దాని రాష్ట్ర ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసింది, ఒప్పుకుంది. ఇప్పుడు అది అమల్లోకి రాబోతుంది. ఎందుకు కట్టకూడదు అని అంటే కనుక పంపిణీ సంస్థల వెబ్సైట్లో చెల్లింపులతో అదనపు ఛార్జీలు మోత మోగుతున్నాయి. వినియోగదారులపై నెలకు దాదాపు 30 కోట్ల రూపాయల అదనపు భారం పడబోతుంది. ఇదండి విషయం. 30 కోట్లు పడబోతుంది అదనపు భారం. ఏంటంటే కనుక మనం కడుతున్నటువంటి ఏదైతే ఆ సిస్టమ్ ఏదైతే వద్దన్నారో, ఇది కరెంటు బిల్లులు దేంట్లో పడితే దాంట్లో కడతా కుదరదు అబ్బాయి, మాకంటూ కొన్ని ఉన్నాయి, దాంట్లోనే కట్టాలి, మేము కూడా కొన్ని తీసుకొచ్చామని చెప్పేసి వాళ్ళు కొత్త విధానాన్ని దాన్ని తీసుకొచ్చారు. ఆ విధానం ఏంటంటే కనుక ఏదైతే విద్యుత్ పంపిణీ సంస్థ ఉందో వాళ్ళది ఒక యాప్ ఉంటుంది, లేదా వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంటుంది. మీరు ఏమైనా కట్టాలంటే అట్లనే కట్టాలా, వేరే దేంట్లో కట్టినా కుదరదు. కాబట్టి దాంట్లో మాత్రమే కట్టాలి అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే కనుక అసలు ఈ చెల్లింపులపై ఛార్జీలు ఎలా పడతాయి అని అంటే కనుక నూతన విధానాల ప్రకారం వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి సంబంధిత డిస్కమ్ యాప్లను, ఏదైతే విద్యుత్ వినియోగం ఉందో ఆ డిస్కమ్ యాప్లు ఏవైతే ఉన్నాయో, ఈస్టర్న్ పవర్ కానీ లేదా పవర్ కానీ ఆ యాప్లని వాడి బిల్లులు చెల్లించాలి. కాబట్టి అవి మాత్రం వాడాలి. వేరే వాడితే కనుక మళ్ళీ మీకు తడికి మోపడి అవుద్ది, దాంట్లో డౌటే లేదు. కాబట్టి అయితే ఇక్కడ మెరుకుందండి. ఏంటంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కరెంటు బిల్లు చెల్లిస్తే ప్రతి లావాదేవీకి ₹2.50 చొప్పున మన ఎక్స్ట్రా పడుతుంది. తర్వాత భారత్ QR కోడ్ ద్వారా బిల్లు కడితే 85 పైసల రూపాయలు చొప్పున పడుతుంది. డెబిట్ కార్డుల ద్వారా కడితే బిల్లు మొత్తం అమౌంట్లో 90% అదనంగా చెల్లించాలి. క్రెడిట్ కార్డులు ఇతర పేమెంట్ పద్ధతుల ద్వారా బిల్లు చెల్లించాలంటే ₹1 అదనంగా పడుతుంది. కాబట్టి ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ₹5,000 బిల్లు కట్టాడు అనుకోండి, 5,000 విద్యుత్ బిల్లు కట్టాలంటే ₹50 అదనంగా కట్టాల్సి వస్తుంది ఇక నుంచి.
అదండి ఎందుకు అంటే కనుక ఇలా రాష్ట్రంలోని దాదాపు 1,92,00,000 మంది విద్యుత్ వినియోగదారులు ప్రతి నెల చెల్లించే దాదాపు 3,000 కోట్ల విద్యుత్ బిల్లులపై 1% అదనంగా వేసుకుంటే 30 కోట్ల రూపాయల భారం పడుతుంది. కాబట్టి కాగా ఫోన్పే, పేటిఎం లాంటి యాప్ల ద్వారా ఎన్నాళ్ళు ఫ్లాట్ ఛార్జ్ కింద ఫోన్పేలో కట్టినా, పేటిఎంలో కట్టినా, దేంట్లో కట్టినా వాళ్ళు ఛార్జ్ చేసేవారు, కానీ ₹1 మాత్రమే. ఇది అందరూ ఒప్పుకోవాలి, వాస్తవం కూడా. ₹1 ఛార్జీ చేసుకునేవారు, మనం బిల్లు కట్టించుకునేవారు. కానీ ఇక్కడ నుంచి అలా కాదు కదా, దాంట్లోనే కట్టాలి కదా. దాంట్లో కట్టాలంటే మీరు కట్టే పేమెంట్ మోడ్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ మోడ్ ఆధారంగానే మీకు ఆ బిల్లుకి ఎక్కువ అమౌంట్ పడే ఉద్దేశం ఉందన్నమాట. చెప్పారు కదా, 50,000 కడితే ₹50 ఖచ్చితంగా అవుతుంది అదనంగా. అలాగే ఏదైతే తాజాగా విద్యుత్ బిల్లుల చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ BBPS ద్వారానే జరగాలని ఆర్బీఐ నిర్దేశించింది. అయితే ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు ఈ బిల్ పేమెంట్ సిస్టమ్ను ఎనేబుల్ చేసుకోలేదు. కాబట్టి ఏదైతే చెప్తుందో ఆ బిల్ పేమెంట్ విధానం ఏదైతే డిస్కమ్ల యాప్లు ఉంటాయో వాటి ద్వారానే చెల్లించాలి. మరి ప్రజలకు తెలిసే ఈ విషయం జూలై 1వ తారీఖున అన్నా నువ్వు అని నన్ను అడిగితే కనుక ప్రజలకు ఎవరికీ తెలియదు ఇది ఇప్పుడు ఒక్కడం. కాబట్టి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో ఆల్రెడీ థర్డ్ పార్టీల మీద కొట్టాలని చెప్పి ట్రై చేస్తారు. అది అవ్వకపోగా బిల్లు పేమెంట్లో లేట్ అవుతుంది, లేట్ పెనాల్టీ కట్టాలి. మొత్తం మీద ఎలా అవుతుంది, వినియోగదారుడికి తడిసి మోపుడు అవుద్ది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇక్కడి నుంచి అంటే ఏదైతే కూటమిలో హామీ ఇచ్చారో, వాగ్దానం ఇచ్చారో కరెంటు బిల్లులు తగ్గిస్తామన్నారు, తగ్గించడం మాట పక్కన పెట్టి ఆ తగ్గించడం దేవుడు ఎరుగు. ఇప్పుడు మాత్రం కరెంటు బిల్లులు అనుకున్న టైంలో కట్టకపోతే కనుక ఛార్జీలు మోత మోగిపోతాయి అన్నమాట, దానికి ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి థర్డ్ పార్టీ యాప్లు ఏవైతే ఉన్నాయో గూగుల్ ప్లే స్టోర్లో ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, ఆపే కానీ, ఈపే కానీ ఇవన్నీ తెవలవు. ఇంకా ఓన్లీ ఏదైతే విద్యుత్ సంస్థ ధృవీకరించినటువంటి పవర్ ఏదైతే యాప్లు ఉన్నాయో దాని ద్వారా మాత్రమే, అది కూడా దాంట్లో మాత్రమే కట్టడానికి వీలు ఉంటుంది, ఆ వెబ్సైట్లో మాత్రమే. అవన్నీ జరిగే పనులు అంటే కనుక ఇంకా టైం పడుతుంది. కానీ టైం పట్టిలోపు మరి విద్యుత్ వినియోగదారులు భారం ఎలాగా? కాబట్టి అదనంగా పడుతున్నాయి 30 కోట్లు ఎవరు తిన్నట్టు, ఎవరు తాగినట్టు. కాబట్టి అసలే కట్టలు చచ్చిపోతున్నారా జనాలు అంటే మరి కొత్త విధానాలు తీసుకురావటం. కాబట్టి ఆడికి వినియోగదారుడికి అందుబాటులో ఉన్నాయి ఏదో చేస్తున్నాడు, చేసుకునే వాళ్ళు. అలా కాదు, ఎలాగంటే కనుక మళ్ళీ లేనిపోని ఇవన్నీ తలపోట్లన్నీ పెరుగుతూ ఉంటాయి. అదండి విషయం. మొత్తానికి ఎలాగైతేనండి ఎవడేం చేసినా సరే అల్టిమేట్గా బలయ్యేది వినియోగదారుడే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూస్తున్నాం మీరు అందరూ కూడా మర్చిపోద్దు, మన ఛానల్ చూస్తున్న మీరు అందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు, అందుకే మళ్ళీ దీన్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే విద్యుత్ చెల్లింపులు ఇక మీదట ఎలా చెల్లించాలి అనేది చెప్పడం మర్చిపోయా. ఏంటంటే ఏదైతే అంటే నూతన విధానాల ప్రకారం వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి సంబంధిత డిస్కమ్ల యాప్ను డౌన్లోడ్ చేసుకుని విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు. APCPDCL వినియోగదారులు www.apcpdcl.in ద్వారా, EPDCL వినియోగదారులు www.apestempower.com ద్వారా, ASPDCL వినియోగదారులు www.apspdcl.in ద్వారా వెబ్సైట్ ద్వారా బిల్లులు కట్టవచ్చు. అదండి ఆ విషయం చెప్దామనే మర్చిపోయాను. అది వీటి ద్వారా కూడా మీరు బిల్లులు చెల్లించవచ్చు. వీటి ద్వారా కాదు, వీటి ద్వారానే బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. లేదా ఆ డిస్కమ్లకు సంబంధించిన యాప్లు అయితే కనుక డౌన్లోడ్ చేసుకుని చెల్లించవచ్చు. అదండి విషయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.